హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ అట. మూడేళ్లలో రాజధాని రూపు 2027 నాటికి పోలవరం పూర్తి. ఇప్పుడు విజన్ 4.0 వెర్షన్ అట. వెర్షన్ 1 మళ్ళీ అందులో కూడా వెర్షన్స్ ఉన్నాయట. 5 ఏళ్ల తర్వాత 5.0తో ఐదోసారి సీఎంగా మళ్ళీ వస్తా. చంద్రబాబు నాయుడు గారు పాపం చాలా ఆశపడతాడు. ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతాడు. అంటే పదవి అంటే అంత ఆకాంక్ష ఉంది. మొన్న ఎక్కడో చెప్పిండు, నాకు పదవుల మీద ఆశ లేదు, చాలా అనుభవించేకి ఇంతకంటే ఏముంటుంది అన్నాడు. కానీ నేను ఐదోసారి మళ్ళీ వస్తా అంటుండు. అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడండి. సరే ఉట్టిగా వస్తా అంటున్నా. విజన్ 2047 అట. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004కు ముందు విజన్ 2020 అన్నాడు. ఆ విజన్ 2020 ఫలితాలు ఎవరికి అందినాయి? విజన్ 2020 ఫలితాల వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి, కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. లక్షల రూపాయలు దోపిడీ చేసే వ్యవస్థ వచ్చింది మీ విజన్ వల్ల. ఇలా సామాన్యుడు ఒక కార్పొరేట్ యశోద లాంటో, కిమ్స్ లాంటో, మీరు అంటున్న సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ నేనే తీసుకొచ్చినా అని దాంట్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. కనీసం దాంట్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. కార్పొరేట్ స్కూల్స్ ఒక్కొక్క పిల్లగాడికి, ఒక్కొక్క స్టూడెంట్స్కి 10 లక్షల ఫీజు. ఆక్రెడిట్ స్కూల్స్ అని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ విజన్ 2020 వల్లనే. అంటే అభివృద్ధి అయింది కదా అంటారు. ఎవరి కోసం అభివృద్ధి అయింది? ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలుంటే ఒక 50 లక్షలకో 40 లక్షల మందికో ఉపయోగపడే విజన్ దేనికోసం? ఈ విజన్ దేనికి ఉపయోగపడింది? మెజారిటీ ప్రజలు, అట్టడుగు వర్గాల ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి ఉపయోగపడాలి విజన్ అంటే. అది విజన్. మీ విజన్ దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? పెద్దోళ్ళని ఇంకా పెద్దోళ్ళని చేయటం, చిన్నోళ్ళని ఇంకా అనగదొక్కటం. పేదోడిని చేయటం, పెద్దోడిని చేయటం. ఇక దానికి ఉపయోగపడ్డది మీ విజన్ 2020. ఆ ఫలితాలుగానే ఇలా వైద్యం పేరుతో దోపిడీ, విద్య పేరుతో దోపిడీ, వైద్యాన్ని వ్యాపారం, విద్యని వ్యాపారం చేసి మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఇలా నారాయణ లాంటి వాళ్ళే కొన్ని వేల స్కూళ్ళు ఓపెన్ చేసి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మీ పార్టీకి మీకు అనుబంధంగా ఉన్న వాళ్ళే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక అది విజను. కానీ అట్టడుగున ఎవడైతే ఉండో గుడిసెలో ఉన్నాడు, తిండికి లేక అట్లే ఉన్నాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి చదువు లేదు, వైద్యం లేదు. ఆ వర్గాలు అక్కడనే ఉన్నాయి. మీరు ఏ వర్గాల కోసం 2047 పెడుతున్నారు అంటే మళ్ళీ వాళ్ళ కోసం. హెల్త్ అట, వెల్త్ అట, హ్యాపీనెస్. ఎవరికిది? మొత్తం కలిపి కూడా 5 కోట్ల మందిలో ఒక 50 లక్షల మందికి మీరు చెప్పే పాలసీ. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ సామాజిక వర్గం, మీరు కోరుకుంటున్న వర్గాలకి హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు అక్కడనే ఉంటారు. ఎందుకు చెబుతున్నాం అంటే ఇది గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల మందికి అకౌంట్లలో పైసలు వేసిండు, ప్రభుత్వ సంపదని పంచిండు. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ సంపదను ఎవరికి పంచుతున్నారు? కొన్ని వర్గాలకు పంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాలకి, ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళితులు, మైనారిటీలు, పేద వర్గాలకు పంచిండు. మీరు అక్కడ పంచుతున్నారు. మీరు కూడా ఎవరికి పంచుతున్నారు? ఎవరైతే అప్పర్ క్యాస్ట్లు, అప్పర్ లెవెల్లో ఉంటారో, ఆర్థికంగా బలపడి ఉన్నారో వాళ్ళకి ఇంకొద్దిగా ఊతం ఇస్తున్నారు. దాన్ని P4 అని పేరు పెట్టారు. P4. ఈ 10 సూత్రాలు ఉన్నాయట. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్. 10 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే P4. మొదటిదే అది. P4తోనే పేదరిక నిర్మూలన చేస్తారట. ఈ 10 సూత్రాల్లో ఎక్కడ పేదోళ్ళకు సంబంధించిన విద్య గురించి చెప్పలేదు, పేదలకు సంబంధించిన వైద్యం గురించి చెప్పలేదు, పేదలకు సంబంధించిన గృహాల గురించి చెప్పలేదు. కానీ పేదరిక నిర్మూలన చేయాలి. ఎట్లా చేస్తారు పేదరిక నిర్మూలన? ఎవరి పేదరికాన్ని నిర్మూలన చేస్తారు? మీరు అనుకుంటున్న వర్గాలదే అసలు పేదలలో ఉన్న వాళ్ళనే, పేదరికంలో ఉన్న వాళ్ళని. అంటే మీరు అనుకుంటున్న వర్గాల్లో ఇంకెవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమం తప్ప ఇట్లా ఏం లేదు. 10 సూత్రాలట. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తారట. డిసెంబర్ నుంచి గేర్ మారుస్తారట. మరి ఇప్పుడు ఏ గేర్లో ఉందో? 2వ గేర్లో ఉందో, 1లో ఉందో? జవాబుదారితనం ఉండాలి. వికసిత్ భారత్ 2047కు సమాంతరంగా స్వర్ణాంధ్ర విజన్ 2047. రాష్ట్ర భవిష్యత్తుకి ఇదే పునాది. P4తో ఇగో ఏడిచ్చిండు. P4తో పేదరిక నిర్మూలన ఎట్లయింది? P4 అంటే ఏంది? ప్రైవేటు,
పబ్లిక్, పార్ట్నర్షిప్ ఇవి ఉంటాయి. ప్రైవేట్ వాడు వస్తాడు అందులో. ఈ ప్రైవేట్ వాడు ఇక దారాదత్తం వాడికి దారాదత్తం చేయాలి. ఇవాళ ఎట్లయితే మీరు విజన్ 2020తో నారాయణ విద్యా సంస్థలకి, శ్రీ చైతన్య విద్యా సంస్థలకి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న విద్యా వ్యవస్థను కట్టబెట్టారు. ఇవాళ అసలు ఆ విద్యా సంస్థలు ఒకరోజు తాళం వేస్తే విద్యా వ్యవస్థ నడవని పరిస్థితికి తీసుకొచ్చారు మీ విజన్తోని. నిజంగానే నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాక్డౌన్ ప్రకటిస్తే మేము కాలేజీలు నడపట్లేదు మూసేస్తున్నామంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఇక ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇవాళ నిజంగానే యశోద లాంటి, కిమ్స్ లాంటి ఇంకా సోకాళ్ళు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు గిట్ట లాక్డౌన్ ప్రకటిస్తే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ప్రజలు వైద్యం కోసం. ఇక ఆ సిచ్యువేషన్ మీ విజన్ ప్రైవేటు P4 కోసం ఉంది. మళ్ళీ అదే చెప్తుండ్రు స్పష్టంగా P4తోని పేదరిక నిర్మూలన అయింది అంటుండు. P4తోని పేదరిక నిర్మూలన కాదు. పేదోళ్ళు అవుతారు, పెద్దోళ్ళు అవుతారు. ఇలా జలగళ్ళు తాగినట్టు రక్తాన్ని తాగుతున్నారు మీరన్న P4లే. ప్రధానంగా విద్యా వైద్యం కోసం సామాన్యులు ఖర్చు పెట్టలేని పరిస్థితులకు తీసిపోయారు మీ విజన్తో. మళ్ళీ ఇంకొక విజన్ అని P4 అంటున్నారు, పేదరిక నిర్మూలన అంటున్నారు. పేదరిక నిర్మూలన అనమాకండి. పెద్దోళ్ళని పైకి తేయడానికి P4 పెట్టినామన్న. వ్యవసాయ పాదమట ఉపాధి కల్పన ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచ లాజిస్టిక్ హబ్గా ఏపీ త్వరలో 2 కోస్టల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చలో సీఎం చంద్రబాబు. సంపద సృష్టి, ఆదాయము, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలు. ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 2047 నాటికి జనాభా 5.80 కోట్లు, అక్షరాస్యతం 100%, జిఎస్డిపి $2.4 ట్రిలియన్ పెంపు, సగటు జీవన ప్రమాణం 85 ఏళ్లకు పెంచడం, తలసరి జీఎస్టీని $42,000 పెంచడం, పట్టణీకరణకు 60%, నిరుద్యోగత రేటును 2% తగ్గించడం, ఎగుమతులు $450 బిలియన్ పెంచడం స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో ఎక్కడైనా పేదోళ్ళ గురించి ఉందా? ఏందో ట్రిలియన్ అంటుండు, బిలియన్ డాలర్లు అంటుండు, ఆ డాలర్లు అంటుండు, ఈ డాలర్లు అంటుండు. జనాభాను పెంచుతారట, అక్షరాస్యత పెంచుతారట, 85 ఏళ్ళకి ఆయుష్ పెంచుతారట, తలసా ఇవన్నీ జనాలకు అర్థం కావు. మీరు అనే $2.42 జిఎస్డిపిని పెంచుతారట. ఈ $2.4 ట్రిలియన్ పెంపట. ఏంటిది? జిఎస్డిపి. ఈ $1 ట్రిలియన్ పెరిగితే ఎవడికి లాభం? పేదోడికి ఏమి ఇస్తారో చెప్పకుండా అట్టడుగు వర్గాలకి ఏం బెనిఫిట్ చేస్తారు మీరు చెప్పకుండా నేను స్వర్ణాంధ్ర చేస్తా విజన్ 2047 డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్లో పేదోళ్ళ గురించి అవునుందా? పేదోళ్ళకి ఏ రకంగా సంపదను పంచుతారు, పేదోళ్ళకి ఎట్లా విద్యను అందిస్తారు, పేదోళ్ళకి ఎట్లా వైద్యం అందిస్తారు, పేదోళ్ళకి తాగునీరు సాగునీరు ఎట్లా అందిస్తారు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులు ఏందనే విషయం చెప్పారా? మాట్లాడితే పేదరిక నిర్మూలన చేస్తా నేను P4 అంటాను. ఇది ఎక్కడ పేదరిక నిర్మూలన? ఎవరికి అయింది? ఏ పేదలకి నిర్మూలన అయింది పేదరికం అనేది అయోమయమైన పరిస్థితి. ఇది ఆయన చెప్పిండు. మొత్తానికి 5వసారి ముఖ్యమంత్రిగా అవుతారట, 4వసారికి సరిపోలేదు. ఏపీ బ్రాండ్ నాశనం చేసిన జగన్, ఆదాని అంశాన్ని పరిశీలిస్తున్న అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ మా దగ్గర ఉంది, అధ్యయనం చేసి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. ఏపీ బ్రాండ్ను నాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలో? ఆదాని విషయంలో. మరి ఆదాని ఏం చేసిండు? ఎస్, మీ విషయంలో మీకు కన్వీనియంట్గా ఏపీ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిండు. 1750 కోట్ల రూపాయలు ఆదాని లంచం ఇచ్చిండు. మరి ఇచ్చినోడు దేశానికి మొత్తం భారతదేశ బ్రాండ్నే ఇమేజ్నే దెబ్బతీసిండుగా. అది మాట్లాడితే మోడీ కోడు కదా, ఏమంటే ఢిల్లీ పిలిపిస్తాడు. ఏం కథ, ఏంది, ఒళ్ళు ఎట్టుంది అంటాడు. అంతే కదా. అదెందుకు మాట్లాడు? ఇవాళ మొత్తం భారతదేశ పరువుని ప్రపంచ మార్కెట్లో అబాస్పాలు చేసిండు కదా మీరు అనే లెక్కల ప్రకారం. ఆదాని అమెరికాలో బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఇక్కడ లంచాలు ఇచ్చిండు భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అనేది అభియోగం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది మీ ఆరోపణ. దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీన్స్ ఏపీ ప్రభుత్వం లేదు. ఏపీ ప్రభుత్వం మేము సెకీతోని ఒప్పందం చేసుకున్నాం, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని. ఆదానికి ఆ ఒప్పందానికి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈ నిజాలేంది అబద్ధాలేంది పక్కన పెడితే మొత్తానికైతే ఈ గౌతమ్ ఆదాని అనేవాడు అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకొచ్చి ఇక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతి లంచాలకి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. మరి ప్రపంచ మార్కెట్లో ప్రపంచంలో ఆదాని వల్ల భారతదేశం పరువు బజార్న పడదా లేదా? భారతదేశ ఇమేజ్ దెబ్బతినదా లేదా? ఎందుకు మరి మాట్లాడలే? 45 సంవత్సరాల రాజకీయ అనుభవం,
ఈ దేశంలోనే సీనియర్ నాయకుడిని అంటారు. మరి ఈ దేశంలో ఈ దేశ బ్రాండ్ ఇమేజ్ గురించి మీకు అవసరం లేదా? భారతదేశ బ్రాండ్ ఇమేజ్ బజార్‌లో పడ్డది. ప్రపంచం బజార్‌లో. నడి బజార్‌లో పరువు పోయింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ డమాలైంది. దాని గురించి మాట్లాడవు. ఓన్లీ జగన్ గురించే మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదాని వల్ల కూడా ఈ భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. జగన్ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదంటే మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది. మీరు చెప్తున్న కంటెంట్ కరెక్టే. మీరు చెప్తున్న అభియోగాలు కరెక్టే అని ఎవడన్నా నమ్ముతారు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. మీ పత్రికలు, మిమ్మల్ని మోసే పత్రికలు కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాయి. ఆదాని భారతదేశ పరువు తీసిండు అంటలేదు. ఆదాని క్రిమినల్ అంటలేదు. ఆదాని అక్రమాలు చేసిండు అంటలేదు. లంచాలు ఇచ్చిండు అంటలే. అంటే దీని అర్థమైంది, మీరు మోడీ మొప్పు పొందాలా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిట్టాలా. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం, తిట్టడం తప్ప నిజంగా పరుగు పోయిందనే బాధ ఎక్కడా లేదు మీకు. నిజంగా పరుగు పోయిందనే బాధ ఉంటే ఆదానిని కూడా ఆదానిని అంటే మోడీని అంటేనే. మోడీ కోడు కదా. ఒళ్ళు ఎట్లుంది అంటాడు. ఈపు చింతపండు అయిద్ది అంటాడు. కాబట్టే భయపడుతున్నారు. నిజంగానే భయపడకపోతే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆదాని గురించి ఒక్క ముక్క మాట్లాడుతుండ్రా? మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇలా వాస్తవంగా ఆదాని అనే వ్యక్తి వల్ల ప్రపంచ మార్కెట్లో భారతదేశ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది స్పష్టం. ఆదానికి మోదీకి సంబంధాలు ఉన్నాయి అనేది స్పష్టం. చర్చ నడుస్తుంది. అనేక పార్టీలు అభియోగం ఆరోపణలు చేస్తున్నాయి. నోరు మెదపడు నరేంద్ర మోడీ ఇవాళ వచ్చి 2 రోజులైంది ఇష్యూ. నరేంద్ర మోడీ గారు విశ్వగురు, ఆయన విశ్వగురు, నోరు రావట్లే ఆయనకు మాట్లాడటానికి. అసలు ఇది ఏంది, నిజమా అబద్ధమా, ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా. లేదు ఆదాని శుద్ధపూసే, అమెరికా చేసింది తప్పు అని అన్న చెప్పు. లేదు ఆదాని ఏమైనా తప్పు చేసి ఉంటే మేము అమెరికాకు సహకరిస్తామని చెప్పు. అది చెప్పడు. ఆ విశ్వగురు ఏమో చెప్పడు. విశ్వగురువును మోసే చంద్రబాబు నాయుడు గారు మట్టికి గగ్గోలు పెడతాడు. ఇది ఏపీ బ్రాండ్ నాశనం చేసినట. ఆదాని కేసుపై తర్వాత ఏంటి, అరెస్టుకి అవకాశం లేనట్టే. అమెరికాకు అప్పగింత, సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, అమెరికా భారత్ల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం, ఇరు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు, సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన శ్వేతసభ. అయిపోయాయి. ఇంకేముంటుంది? ఆదాని కేసు పై తర్వాత ఏంటి, ఏముండదు తర్వాత. ఇదంతా ప్రచారం తప్ప ఏమీ ఉండదు. ఎవడు జైలుకు పోడు, ఎవరికి జైలుకు పోయినా ఏం కాదు. వాళ్ళ ఆస్తులు అట్లే ఉంటాయి, వాళ్ళ పరిశ్రమలు అట్లే ఉంటాయి, వాళ్ళ డబ్బులు అట్లే ఉంటాయి. బకరాలు అయ్యేదారంటే భారతదేశం ప్రజలు. తర్వాత సంగతి ఏంటంటే అమెరికాకి అప్పజెప్పాలా మోడీ ప్రభుత్వం అప్పజెప్పిద్దా? మోడీ ప్రభుత్వం నిజంగానే ఆదానిని అమెరికా చేతిలో పెడితే మోడీని పెట్టుకున్నట్టే. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మోడీకి ఆయనకి ఇంటర్లింకింగ్ అట్లా ఉంది అనేది బయట ప్రచారం. ఆదానిని అంత ఈజీగా అప్పజెపుతారా? ఇప్పుడు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని, ఇంకెక్కడ తప్పు చేసిన వాళ్ళని ఇక్కడ శిక్షించాల్సిన అవసరం ఉన్న వాళ్ళని శిక్షించలే. మీరు చిన్నగా చదువుకొని లండన్ పోంటారు నాయన, ఎక్కడ ఉంటారో మీరు దాచుకోండి, తల దాచుకోండి, మేము కొద్దిసేపు నటిస్తాం, పట్టుకోవడానికి ట్రై చేసినాం కానీ పారిపోయారని. వాళ్ళని ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, అక్కడనే ఉన్నారు. నేను నల్లదానం చేస్తా, దేశంలో ఒక్కొక్కళ్ళు 15 లక్షలు పంచుతా అన్నాడు మోడీ. నల్లదానం తేయడం కాదు, నల్లదానం ఉన్న వాళ్ళని దాచిపెట్టిండాడు అనేది అభియోగం, ఇవ్వాలి ఆరోపణ. ఇక అట్లాంటిది ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని అక్కడ పంపించా. ఇప్పుడు అక్కడ తప్పు చేసిన వాడిని ఇక్కడ నుంచి ఆడికి పంపుతారా? ఇక్కడ దాచిపెడతారు. ఇక్కడ భారతదేశంలో ప్రజలకు అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేసిన వాళ్ళని భారతదేశం దాటిచ్చే కార్యక్రమంలో సహకరించారు అనేది ఆరోపణ. సహకరించి వాళ్ళని అక్కడ దాచిపెట్టారు. అమెరికాలో తప్పు చేసిండు, అమెరికా ప్రభుత్వం, అమెరికా కోర్టులో శిక్షించాల్సిన వ్యక్తులు భారతదేశంలో ఉండేయాలి. ఆదాని, ఈ ఆదానిని వాళ్ళకి అప్పచెబుతారు. ఏనా ఇక్కడ దాచిపెడతారు. ఇక్కడ దాచిపెట్టి లేదు శుద్ధపూస ఆదాని మోడీ ఒకటే అంటాడు. నేను విశ్వగురు అయితే ఆయన ప్రపంచ గురువు అంటాడు. ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యానికి గురువు ఆయన, అట్లాంటి పని చేయడు అని చెప్పిన ఆశ్చర్యం లేదు. దాని గురించి ఏ మీడియా రాయదు, ఏ పత్రిక రాయదు. ఇది సంగతి ఏమి ఉండదు, ఏమి సంగతులు ఉండవు. సంగతి ఏదైనా ఉండాలంటే భారతదేశం ఇంటర్నేషనల్ సంబంధాలు ఉంటాయి. ఒక దేశంలో తప్పు చేస్తే ఆ దేశానికి సంబంధించిన చట్టాల ప్రకారం శిక్షించాలంటే ఆ వ్యక్తిని వేరే ఇంకో దేశంలో నివసిస్తుంటే వీళ్ళు అప్పచెప్పాలి. ఇవాళ భారతదేశం అప్పచెప్పాలి. భారతదేశం తీసుకుపోయి ప్రొడ్యూస్ చేయాలి అమెరికా కోర్టు ముందు. భారతదేశం ప్రొడ్యూస్ చేయదు, అయిపోయాయి అక్కడ కథ క్లోజ్. ప్రొడ్యూస్ చేయకపోగా నిన్న వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది, భారత్కి అమెరికాకి సామరస్యమైన సంబంధాలు ఉన్నాయి అని. అంటే కథం అయిపోయాయి. సామరస్యమైన సంబంధాలు అంటే నువ్వు అప్పచెప్పకపోయిన పర్లేదు మేము చూసుకుంటామని. ఎందుకు ఈ కేసుతో అయ్యేది ఉంది, పోయేది ఉంది, ఏమైనా ఉందా? ఇంకా ఎవడన్నా షేర్ మార్కెట్లో షేర్లు కొన్నాడు డమాలు కావటం తప్ప
వాళ్ళకి ఏమి కాదు. సాక్షి చూద్దాం. నిజాలకు పాతరేసి నిస్సిగ్గా నిందల. అమెరికాలో ఆదాని సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్పై విష ప్రచారమా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వ ఒప్పందం, ఆదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. పైగా సెకీ తనకి తానుగా యూనిట్కి 2.49 పైసలకే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకు వచ్చింది. సెకీ ధరతో ఏటా 3,750 కోట్ల ఆదా. సెకీతో ఒప్పందం వల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఇంత కారుచౌకగా 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందా? యూనిట్కు 2.49 చొప్పున 25 ఏళ్ల పాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కాదంటుందా? ఈ ఒప్పందం కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగితే లంచాలకు అవకాశం ఉంటుందా? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకు లంచం ఇస్తుందా? ఈ ప్రక్రియలో లంచం ఇచ్చేందుకు ఆస్కారం ఏముంది? ఏది నిజం? సౌర విద్యుత్ మేమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిందట సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మేము సెకీతోనే ఒప్పందం చేసుకున్నాం, సెకీయే లెటర్ రాసింది, 2.49 పైసలు ఒక యూనిట్కి మేము సరఫరా చేస్తాం తీసుకోండి అని. మరి సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లంచం ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం లంచం తీసుకుంటుందా? రెండు ప్రభుత్వాల మధ్య లంచం అనే ప్రస్తావన ఉంటుందా? కావాలనే విషప్రచారం చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఆదాని పైన కేసు అయితే మొత్తం భారతదేశ పరువును గంగలో కలిపితే దాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చిండని మాట్లాడటం అంటే దీని వెనకున్న కక్ష ఏంది, కుట్ర ఏంది, కుట్రపూరితమైన విషం జిమ్మే కార్యక్రమం ఏందనేది అర్థం చేసుకోవాలని సాక్షి పేపర్ రాసింది వార్త. వాస్తవం కూడా అదే. ఎక్కడా కూడా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, దాదాపు 5 నెలలు అయింది అధికారంలోకి. ఎక్కడా కూడా నిజంగానే ఈ వ్యవహారం మీకు ఉంటే మీ దగ్గర ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కాడ ఒప్పందాలు ఉంటాయి. ఇగో ఆదాని సంస్థతోనే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకోండి, ఇగో సంతకాలు అని చూస్తున్నారా? చూంచట్లే. ఎందుకు? అక్కడ సెకీ ఒప్పందం చేసుకుంది. సెకీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి తప్పు. మళ్ళీ వీళ్ళు అనేదానికి అది జస్టిఫికేషన్ కాదు కాబట్టి చెప్పరు. దస్త్రాలు బయట పెట్టండి. ఇగో సెకీ కాదు చేసుకుంది ఆదాని కంపెనీ, ఆదాని కంపెనీ లెటర్ ప్యాడు, ఎంఓఈలు, ఇగో కాగితాలు మా దగ్గర ఉన్నాయని బయట పెట్టండి. ఎందుకు పెట్టరు? లేదా వీళ్ళు ఆదానితో డైరెక్ట్ ఒప్పందం లేదు, సెకీతో చేసుకున్నారు. దాన్ని ఇటు కన్వర్షన్ చేస్తారు పొలిటికల్గా మైలేజ్ కోసం. జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు అయిపోయిందిగా అని చెప్పి వీళ్ళు ఇచ్చిన 6 సూపర్ 6లు ఈ మర్చిపోవాలి కదా. ఇది ఒక కొద్ది రోజులు నడిపేస్తారు ఈ డ్రామాని, ఒక వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు కల్తీ లడ్డు అని ఒక 15 రోజులు నడిపారు డ్రామా. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు గారు నడిపారు, అది ఎడిపోయింది తెలియదు. ఇవాళ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. ఇది ఒక 15 రోజులు నడిపాక ఇది పోద్ది. ఎందుకంటే నిజాలుంటే నిగ్గు తేలుతాయి, నిజాలు ఉండవు కదా. నిజాలుంటే ఇవాళ కాగితాలు బయట పెడతారు. ఇగో సెకీ కాదు ఇది ఆదాని కంపెనీ అని చెప్పి పెట్టే పరిస్థితి లేదు. మీరు 5 నెలలు అయింది, చాలా శ్వేతపత్రాలు కూడా తెలియజేశారు. మరి ఆ శ్వేతపత్రాల్లో కూడా ఈ 1750 కోట్ల లంచం కానీ ఆదానితో ఒప్పందాలు కానీ లేవు. ఎందుకంటే అయ్యాల మీరు ఆదానితో ఒప్పందాలు అనడానికి ఆధారాలు లేవు. సెకీతో ఆయన ఒప్పందం చేసుకుంది. ఈ ఆటకు కూడా ఆదానిని ఒక పల్లెత్తు మాట అనే ధైర్యం కానీ, దమ్ము కానీ, గట్స్ కానీ లేవు మీకు. ఎందుకు? మోడీ కూడా ఈ బగల కొడతాడు అనే భయం. అసలు అధిక ధరలకు పీపీఎల్ చేసి అడ్డగోలు స్కాములకు పాల్పడ్డదే చంద్రబాబు. యూనిట్కు ₹6.99 చొప్పున కొనుగోలు చేసింది ఈ పెద్ద మనిషి. దీర్ఘకాలిక ఒప్పందాలతో 35,000 కోట్ల భారం బాబు నిర్వాహకం కాదా? రెట్టింపు ధరలతో జరిగిన ఆ ఒప్పందాలు ముడుపుల కోసం కాక మరెందుకు అంటున్న విద్యుత్ రంగ నిపుణులు. డిస్కమ్లకు 2019-24 మధ్య జగన్ అందించిన సబ్సిడీ మొత్తం 47,800 కోట్లట. రైతులకు బాబు ఎగ్గొట్టిన 8,845 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలను చెల్లించింది కూడా గత ప్రభుత్వమే. ఇది వాళ్ళు చెబుతుంది. అసలు నువ్వే ₹6.99 ఒక యూనిట్కి కొన్నావు, మేము ₹2.49కే కొన్నాం. మరి నువ్వు అంత అధిక ధరకు పెట్టి యూనిట్కి కొన్నావు అంటే దాని వెనక ముడుపులు కాక ఇంకేముంటాయి? అసలు ముడుపులు కానీ స్కాముల చరిత్ర ఉంటే చంద్రబాబు నాయుడుదే. ఆ చరిత్ర ఇంకా వేరే వాళ్ళకి ఆ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు. ఆ రికార్డు మీకే పదిలంగా ఉంటుంది. మీ ఒప్పందాలకి ఏదో ఒక మళ్ళీ హిడెన్ ఎజెండా ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒప్పందంలో. కాబట్టి ఈ ఒప్పందాలలో కూడా ఉంది. దాన్ని బయట పెట్టకుండా తక్కువ ధరకు కొని రాష్ట్రానికి మేలు చేస్తే మీరు దీన్ని స్కామ్ జరిగింది అంటారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. కేంద్రంతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కమ్ల ఒప్పందం చేసుకున్నాయి. ఆదానితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కేంద్ర సంస్థ సెకీ ఎవరి వద్ద విద్యుత్ కొంటే మాకేంటి? దమ్ముంటే సెకీతో ఒప్పందం రద్దు చేయండి. ఊహాజనిత ఆరోపణలతో జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. అరెస్టుకు అమెరికా పోలీసులు వస్తారంటూ దుష్ప్రచారం చేయడం ఏ పాత్రికేయం? యూనిట్కు 2.49 సరఫరా సెకీతో జగన్ ఒప్పందం చేసుకుంటే తప్ప,
అదే సెకీతో యూనిట్‌కి 4.5 పైసలు రూ. 4.50 ఒప్పందం కొంటే చంద్రబాబు కొంటే ఉప్ప. యూనిట్ 2.49 పైసలకు లేని అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు కలిపి 5.73 పైసలకు చేరుతున్నట్టు దుర్మార్గం రాస్తారా? చంద్రబాబు ఈనాడు రామోజీ కుమారుడిపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం అట. కేంద్రంతోనే విద్యుత్ ఒప్పందం కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే డిస్కామ్‌లో ఒప్పందం చేసుకున్నాయి. దాంట్లో తప్పే ఉంది. యూనిట్‌కి రూ. 2.49 ఒప్పందం చేసుకుంటే రూ. 5.73 అనే దుర్మార్గమైన వార్తలు రాస్తున్నారు. ఇది ఎక్కడ జర్నలిజం, ఇది ఎక్కడ పాత్రికేయము అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. నిజంగానే యెస్. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఒప్పందం అదానితో చేసుకుంటూ అక్రమం, అది అవినీతి జరిగింది, 1750 కోట్లు లంచం ఇచ్చిండు ఇది అంటున్నారు కదా. రద్దు చేయండి ఒప్పందం. అసలు ఒప్పందం ఉంటే రద్దు చేయండి, బయట పెట్టండి ఒప్పందం. ఉండాలి కదా. ఇగో ఈ ఒప్పందం ఉంది, మేము రద్దు చేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు, నేను రద్దు చేసినాను, నిన్న సభలో పెట్టారు. అట్లా పెట్టండి. ఎందుకంటే ఒప్పందం అనేది ఆదానితో లేదు, సెకీతోనుంది. అది కూడా రూ. 2.49 యూనిట్కు ఉంది. దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. బయటికి ఆరోపణలు అవి చేస్తారు ఓరల్గా, లిటరల్గా ఎక్కడ చూపి ఇట్లా కాగితాలు ఉండవు కదా. వీళ్ళు చేసే ఆరోపణ పూర్తిగా తప్పు అనేది ఎలా పేరు నాని చెప్తుండు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సెకీతోని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి, లేదా ఆదానితోని చేసుకున్న ఒప్పందం ఉంటే బయట పెట్టండి. ఆ రెండిట్లలో ఏది చెప్పట్లే. చేసిండు అమెరికా పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు అంటాడు. అమెరికా పోలీసులు ఇక్కడికి ఎట్లా వస్తారు? అరెస్ట్ ఎవరిని చేస్తారు? చేస్తే మోడీ ఆదాని చేయాలా? ఆదాని చేశారంటే మోడీకి దత్తపుత్రుడేనా? అయ్యేదా అది? ఎక్కడన్నా ఎఫ్ఐఆర్లోనో ఛార్జ్ షీట్లోనో లేదా వాళ్ళు చేస్తున్న ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా? 5 రాష్ట్రాలు అన్నారు, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తారా? అయిద్దా? అసలు ఆదానిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అక్రమంగా ఈడ వ్యాపారం చేస్తానని డబ్బులు తెచ్చి లోన్లు తెచ్చిన వ్యక్తిని, మోసం చేసి లోన్లు తెచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ చేసే అవకాశమే లేదు, వీళ్ళు అప్పచెప్పే పరిస్థితే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారో తీసిపోతారో, అయిపోయింది వైఎస్ఆర్సీపీ పని అని వీళ్ళు ప్రచారం చేస్తారంటే దాంట్లో ఎంత అత్యుత్సాహం ఉంది, ఎంత నిజం ఉంది, దీని వెనక ఎంత కుట్ర ఉందని స్పష్టంగా అర్థమవుతుందని పేరు నాని చెప్తున్న పరిస్థితి. 5 ఏళ్ల వృద్ధి రేటు రై అట. 2018-19తో పోలిస్తే 2022-23లో 11.01% పెరుగుదల. 2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 8,73,721 కోట్లు ఉండగా 2022-23లో 13,17,725 కోట్లకు నమోదు. 2022-23లో జిఎస్డిపి 16.22% వృద్ధి. 2018-19 నుంచి 2022-23 వరకు రెవెన్యూ రాబడులు సగటున 8.91% పెరిగినాయి. ఇది మొత్తానికైతే 5 ఏళ్లలో వృద్ధి రేటు పెరిగింది 11.01%. 2018-19తో పోలిస్తే 22-23లో 11.1% పెరిగిందట. ఇన్ ఎయిడ్ 2018-19లో 16.97% ఉంటే 2022-23లో 22.91%. ఎఫ్ఆర్బిఎం చట్ట నిబంధనలకు లోబడే రెవెన్యూ ద్రవ్యలోటు. మొత్తానికి 2023 మార్చితో ముగిసిన ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 2018-19తో పోలిస్తే వృద్ధి రేటు 11.01% 2023-23కి పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఫలితం అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఇంకోటి విశాఖలో జీవీఎంసీ గాంధీ పార్క్లో శుక్రవారం జరిగిన ధర్నాలో నినాదాలు చేస్తున్నారట వాలంటీర్లు. వాలంటీర్లను కొనసాగించాలి, ఎన్నికల హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలి. 10,000 కొనసాగించడే లేదు, వేతనం ఎక్కడిది? అసలు లేరు మీరని చెప్తున్నారు. మీకు సంబంధించి అసలు ఉనికిలో లేదు వాలంటీర్ వ్యవస్థ, ఇంకా దాన్ని కొనసాగించేది ఎక్కడిది? లేని వ్యవస్థను కొనసాగించడం అనే ప్రస్తావన లేదు కానీ అని బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మండల్ సాక్షిగా ప్రకటించిండు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, మరి లేని వ్యవస్థకు ఎట్లా హామీ ఇచ్చిండు అనేది ఎలా వాలంటీర్లు చెబుతుంది. లేని వ్యవస్థకు 10,000 ఇస్తా నేను వస్తే అని ఎట్లా చెప్పిండు? మరి తెలవదా? లేదని అయ్యాలా? జీవో లేదని తెలవదా? మరి జీవో లేకుండా మే వరకు జీతాలు ఎట్టిచ్చారు? జీవో లేకుండా మే వరకు జీతాలు ఇస్తే మరి అదే జీవో లేకుండా మళ్ళీ కొనసాగించే అవకాశం కూడా ఉంటుందిగా, డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుందిగా. లేదు జీవో చేయటం ఏమైనా బ్రహ్మ పదార్థమా? గవర్నమెంట్ ఆర్డర్ జీవో అంటే. గవర్నమెంట్ ఆర్డర్ చేయలేదా వీళ్ళని తీసుకోవాలి 2,60,000 మందిని ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకురండి అని ఒక ఆర్డర్ చేస్తే జీవో అయిపోయాయి.
ఇక దానికి పెద్ద తతంగం ఇది అవసరమే ఉంది. 10,000 రూపాయలు నెలకిచ్చి 2,61,000 మంది వాలంటీర్‌లని కొనసాగిస్తున్నాం. లేదంటే వాళ్ళని ఎవరైతే గత ప్రభుత్వంలో పనిచేశారో మీరు అంటున్నారు ఆగస్టు వరకు జీవో ఉందని. ఆగస్టు వరకు ఉన్న జీవో పరిధిలో పనిచేసిన వాలంటీర్‌లని కొనసాగిస్తున్నాం అని రాయండి. జీవో చేయండి. తప్పేముంది? కానీ మీకు కమిట్మెంట్ లేదు. వాలంటీర్ల పైన విషం కక్కాల. వాలంటీర్‌లని పొడిచి పొడిచి చంపాలి వ్యవస్థని. వాలంటీర్లు ఉండొద్దు, గ్రామ సచివాలయాలు కూడా ఉండొద్దట. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల పెత్తందారుల ప్రభుత్వం పేదోళ్ళ దగ్గరకు పోయే పరిస్థితిని తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి. పేదోళ్ళ దగ్గరకు మనం పోయి సర్వీస్ చేయటం ఏంది? పేదోడు మన దగ్గర రావాలి, మన ఇంటి చుట్టూ తిరగాలి, మన కాళ్ళ కాడ కూర్చోవాలి తప్ప మనం వాని కాళ్ళకి పోయేది ఏందని ఒక కుట్ర జరుగుతుంది. సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుందట. సచివాలయంలో ఉన్న ఉద్యోగుల్ని రకరకాలుగా వేధింపులకు గురి చేయాలి. వాస్తవంగా వాళ్ళని కూడా తొలగించే కార్యక్రమం ఉంది. కానీ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో వచ్చారు. అంత ఈజీగా తొలగించేది కాదు. కాబట్టి వాళ్ళని చిన్నగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వే బాగా వేధింపులు చేసి వాళ్ళంతట వాళ్ళు పోయేటట్టు చేయటమా, లేదా ఇంకో డిపార్ట్మెంట్ మెర్జ్ అయ్యేటట్టు చేయటమా, మొత్తానికి గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా భూస్థాపితం చేసే కార్యక్రమం 2047 అనే విజన్‌లో ఉంది. విజన్ డాక్యుమెంటరీలో. పేదరిక నిర్మూలన. ఎట్ట చేస్తావు పేదరిక నిర్మూలన? పరిపాలనని కేంద్రీకరణ నుంచి వికేంద్రీకరణ చేసి పేద ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోతే పేదరిక నిర్మూలన అయిద్ది. ప్రభుత్వ సంపదని పేదల దగ్గర తీసుకుపోతే పేదరిక నిర్మూలన అయిద్ది. P4తోని పేదరిక నిర్మూలన అయిద్ది అంటాడు. ఉన్న సచివాలయ వ్యవస్థని, గ్రామ వాలంటరీ వ్యవస్థని పొడిచి కుళ్ళబొడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా పేదరిక నిర్మూలన అయిద్ది అంటే చెప్పే పరిస్థితి లేదు. వాలంటీర్లను కొనసాగించాలి, ఎన్నికల హామీ మేరకు 10,000 వేతనం కూడా ఇవ్వాలని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాపం నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఆడిదాకా వచ్చింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదట. తేల్చి చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. అసెంబ్లీలో రాతపూర్వకంగా వెల్లడి. యువతను దగా చేసిన సర్కారు ఇంకా మార్గదర్శకాలు రూపకల్పనలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బస్సు మరింత దూరం అట. నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదట, ప్రపోజలే లేదట. చంద్రబాబు నాయుడు గారు గంట పదంగా చెప్పిండు అనేక మీటింగుల్లో. ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి ఎడిపోయింది మీ మాటలు? మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టారు నిరుద్యోగ భృతి అని. ఆ ప్రతిపాదన లేదని ఇలా వాలంటీర్లను ఎట్లయితే కుళ్ళబొడిచి మోసం చేశారో నిరుద్యోగులను కూడా మోసం చేస్తాను. ప్రతిపాదన లేదా? ఇంత సీనియర్ నాయకులు మీరు డైరెక్ట్గా మండలిలో సమాధానం ఇచ్చారట అసెంబ్లీలో రాతపూర్వకంగా. అట్లాంటిది ఏం లేదు, మేము మోసపూరితంగా ఏదో ఎలక్షన్ కోసం అన్నాం కానీ అవన్నీ చేసేయమన్నా అన్నట్టు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కటి ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా రేపో మాపో రైతు భరోసా, తల్లికి వందనం కూడా అట్లాంటి ప్రతిపాదనలు లేవు అని చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది నిరుద్యోగ వృత్తి పైన. జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగ వృత్తిపై గంపెడ ఆశలు పెట్టుకునే యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. డిఎస్సి గ్రూప్స్ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్తుతో చెలగటమాడుతున్న బాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు వృత్తి అందించే ప్రతిపాదనే ప్రస్తుత ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసనసభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత బగ్గుమంటున్నారు. ఓహో, రాష్ట్రంలో వాళ్ళు కూడా తగ్గారట నిరుద్యోగులు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండు కదా, బాబు వస్తే జాబులు వచ్చినట్టుంది అందరికీ. 4,46,000 మందే ఉన్నారట నిరుద్యోగులు. వాళ్ళకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మేము ఎప్పుడు చెప్పినాం? అదంతా అబద్ధం. ఓట్ల కోసం చెప్పిన మాటలు మీరు నమ్మితే పిచ్చోళ్ళరా నాయన. మీరు మమ్మల్ని పిచ్చిగా నమ్మితే, కషాయుడిని నమ్మితే గొర్రె ఎట్టుంటుందో అట్టుంటుందో మీ కథ అని చెప్తుంది. నన్ను నమ్ముతారు రాబై? నేను ఏదో చెప్తా 5,000 ఇస్తా అంట అవసరం అయితే, లేదా వాలంటీర్లకు 5,000 10,000 ఇస్తా అంటారా? అది అయ్యే పనేనా? నాకు ఆ వాలంటీర్ వ్యవస్థ పైన, నిరుద్యోగుల పైన ఎట్లాంటి దృక్పథం ఉందో మీరు అర్థం చేసుకోరా? నేను మారిన మనిషిని అనుకుంటున్నారా అని చెప్పినట్టే ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళు అనుకున్నారట పాపం. నిరుద్యోగులు వాలంటీర్లు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పాత మనిషి కాదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఉండొచ్చిండు, జ్ఞానోదయం అయింది, పేదలంటే ఏం తెలిసింది, ప్రజల విలువ తెలిసింది, ఇక ప్రజల కోసం పేదల కోసమే పాటుపడతారు కాబట్టి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాడు అని నమ్మారట. వాళ్ళు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి వాలంటీర్లు. మేము నమ్మినాం సార్, ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు జైలుకి పోయి ఇచ్చాక కూడా జ్ఞానోదయం కాదా, ప్రజలంటే విలువ తెలియదా అనుకున్నాం. కానీ తెలవని పరిస్థితుల్లో మోసం చేసిండని అటు నిరుద్యోగుల్ని ఇటు వాలంటీర్ని. బటన్ నొక్కిన డబ్బులతో గంజాయికి బానిసలయ్యారట. మండలిలో మంత్రి సబిత వివాదాస్పద వ్యాఖ్యలు. మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ సభ్యుల డిమాండు.
వెల్లోకి వెళ్లి మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు, పోటీగా వాగ్వాదానికి దిగిన టీడీపీ సభ్యులు. మంత్రి వ్యాఖ్యలకు మరో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వత్తాసు. పొరపాటున అంగీకరించకుండా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎదురుదాడి. కులం పేరుతో విమర్శలకు దిగడం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స. వాయిస్ రికార్డులు పరిశీలించి అభ్యంతరకర వ్యాఖ్యలు తొలగిస్తానన్న చైర్మన్. ఇది బటన్ నొక్కిన డబ్బులతోనంట గంజాయికి బానిసలయ్యారట. ఎవరు? మహిళల. 5,68,000 మంది మత్స్యకారులకి బటన్ నొక్కి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిండు. వాళ్ళ బానిసలైంది. తల్లికి వందనం పేరుతోని, అమ్మ ఒడి పేరుతోని దాదాపు 50 లక్షల మందికి తల్లులకి అకౌంట్లో డబ్బులు వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పెన్షన్ల పేరుతోని వృద్ధులకి, మహిళలకి, వికలాంగులకి డబ్బులు జమ వేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నేతన్న హస్తం పేరుతో నేతన్నలకి డబ్బులు వేసిండు. ఆటో వాళ్ళకి ఆటో నేస్తంతో డబ్బులు వేసిండు. వీళ్ళందరూ బానిసలయ్యారా గంజాయికి? అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు? 1 కోటి మంది కుటుంబాలను అవమానిస్తున్నారా ఒక మంత్రిగా? ఎవరు బానిసలైంది? ఏంది మాటలు? అంటే పేద ప్రజలను అవహేళన చేయటం, అవమానపరచడమా? అంటే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుతుంటే గంజాయికి అలవాటు పడ్డారంటరా. అంటే ప్రభుత్వం ఇచ్చే 10,000, 15,000కో గంజాయికి అలవాటు పెడితే మరి ప్రభుత్వం నుంచి మీలాంటి వాళ్ళు చాలా చాలా తీసుకుంటున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు బెనిఫిట్ పొందుతున్నారు. మరి మీరు దేనికి అలవాటు పడ్డట్టు? అంటే పేద ప్రజలంటే అంత చులకనా? అంటే పేదోళ్ళు అంటే ప్రభుత్వ సొమ్ము ఇస్తే గంజాయి తాగుతారా? గంజాయికి అలవాటు పడతారా? ఇక వాళ్ళకి బాధ్యత లేదా? కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? భార్యలు లేరా? భర్తలు లేరా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది వారు చెప్తుంది. ఎందుకు ఇది చెప్పారంటే దీని వెనక ఒక అర్థం ఉంది. వాళ్ళకి తెలుసు గంజాయి లేదు, మన లేదు, ఉటిదే ఇది. ఎవడు గంజాయి తాగుతాడు? గంజాయి తాగుతారు మీరు ఇచ్చే డబ్బులు పెట్టి. కానీ ఇక ఆ బటన్ నొక్కే కార్యక్రమాలను ఎత్తేయాలి. ఎత్తేయటానికి ఇవన్నీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండని ఒకడు, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం వల్ల గంజాయికి అలవాటు పడ్డరని ఇంకొకళ్ళు, ఇవన్నీ చెప్పేందంటే ఆ స్కీములను ఎత్తేసే కార్యక్రమం, ప్రజలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం అన్నట్టు. ఇక దానికోసం ఏదో ఒకటి ప్రాపగండా చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేధింపులు ఆపకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా అని ఒక మహిళ అంటుంది. ఆమె సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య అట సుజన. తన భర్తపై పోలీసులు వేధింపులు చెప్పి కన్నీరు మున్నీరు అవుతుందట. వాళ్ళ భర్త పైన పోలీసులు వేధింపులు గురించి చెప్పి కన్నీరు మున్నీరైంది. నా భర్త చేసిన తప్పేంటి? 2.5 నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లు, జైళ్లకు తరలిస్తున్నారు. కస్టడీలో ఉన్న పోలీసులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించారు. తన భర్తపై వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదనతో చెప్పారు. తన భర్తపై ఇప్పటి వరకు 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని తెలిపారు. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలా ఎంతకాలం వేధిస్తుందని నిలదీశారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని దారుణంగా ఇబ్బందులు పెడుతుందని చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే, నా భర్తను ఆగస్టు 31న అదుపులోకి తీసుకున్న పోలీసులు 2.5 నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు. విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకెళ్లి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు, ఆరండల్పేట, దువ్వాడలో కేసులు పెట్టారు. ఇది మొత్తానికి ఇంటూరు రవికిరణ్ అట సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆగస్టు 31 నాడు అరెస్ట్ చేశారట. సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, నవంబర్. అంటే దాదాపు 3 నెలలుగా వస్తుంది. తిప్పిన స్టేషన్ తిప్పకుండా, తిప్పిన జిల్లా తిప్పకుండా, తిప్పిన ఊరు తిప్పకుండా తిప్పుతుండట. చిత్రహింసలు గురి చేస్తానని ఆమె కన్నీటి పర్యంతం అయింది పాపం. ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నా భర్తని విడిపించకపోతే, నా భర్త పైన వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. నాకు అదే శరణ్యం తప్ప ఇక వేరే దిక్కు లేదనే పరిస్థితికి వచ్చింది. ఒక మహిళ ఆవేదన పడుతుంటే మీ ఇంటి ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అనే పరిస్థితి వస్తే ఇంటూరు రవికిరణ్ ఏమైనా ఉగ్రవాదా, తీవ్రవాదా? సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్ట్ చేయండి, జైలుకు పంపండి. ఈ స్టేషన్లు తిప్పుడేంది, ఊరులు తిప్పుడేంది, జిల్లాలు తిప్పుడేంది, 15 కేసులు పెడతారా? ఉగ్రవాదా, తీవ్రవాదా? అంటే ఉగ్రవాది, తీవ్రవాది కంటే ఘోరమైన కేసులు పెట్టిన పరిస్థితి ఇవాళ. అందుకే ఆమె చెబుతుంది పాపం, ఈ ఉగ్రవాదిని, తీవ్రవాదిని వేధించినట్టు వేధిస్తారు, ఆపకపోతే ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యం చంద్రబాబు ఇంటి ముందని. ఇంకోటి, మద్యం మత్తు బంధాలు చిత్తట. తండ్రి చేతిలో కుమారుడు, కుమారుడి చేతిలో తండ్రి హత్య. అల్లూరి అన్నమయ్య జిల్లాలో ఘటనలు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లాలో ఇంకొక ఘటన. ఒక జిల్లాలోనే తండ్రి కొడుకుని చంపిండు, ఇంకో జిల్లాలో కొడుకు తండ్రిని చంపిండు. ఇదంతా నూతన మద్యమ పాలసీ.
ఈ పాలసీ ఏం చెప్పింది? డోర్ డెలివరీ చేయాలి మద్యాన్ని. బెల్ట్ షాపులు పెట్టి గల్లీకొకటి ఈజీగా యాక్సెస్ ఉండాలి. మంచినీళ్ళన్నా దొరికితే దొరకవో గానీ, మంచినీళ్ళ కంటే ఈజీగా మద్యాన్ని దొరికేటట్టు చేశారు. అది తాగి కొడుకేమో తండ్రిని చంపిండు, తండ్రేమో కొడుకుని చంపిండు. గొడ్డలతోని నరుక్కొని చంపుకుండ్రు. అంటే విచక్షణ మరిచిపోయి మందు తాగి. నేను నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి అందిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సరసమైన ధరలకి ఇస్తున్న నాణ్యమైన మద్యం వల్ల ఇగో ఈ ఈ నాణ్యమైన సమాజం నిర్మాణం అవుతుంది. అంటే తండ్రిని కొడుకు, కొడుకుని తండ్రి చంపుకునే పరిస్థితికి వచ్చింది. ఇగో ఇది నూతన మద్యం పాలసీ యొక్క వ్యవహారం. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. ఐదోసారి సీఎంగా వస్తా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. 10 సూత్రాలతో విజన్ రూపకల్పన 17 లక్షల మంది భాగస్వామ్యం ఉంటుందట. ఈ 10 సూత్రాల్లో విజన్లో 17 లక్షల మంది ఉంటారట. 5 కోట్ల మంది ఉండరు. చెప్పగానే చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు పాపం. ఈ విజన్ డాక్యుమెంట్లో 17 లక్షల మంది ఉంటారు, వాళ్ళే బాగుపడతారు. విజన్ 2047 వల్ల ఒక 17 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో బాగుపడతారు. వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్, వాళ్ళే కార్పొరేట్ స్కూళ్ళు, విద్యా వ్యవస్థలు పెట్టి వాళ్ళు బాగుపడతారు. దాని కింద బంటు రోజులుగా పేదోళ్ళు పనిచేయాలి. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ బ్యాచ్. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్రభాస్ ఎవరో నాకు తెలియదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ప్రభాస్తో తనకు సంబంధం ఉన్నట్లు మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదా అని వైసీపీని నిలదీశారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది లోటస్ పాండ్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్లో పెట్టారు ప్రెస్ మీట్. పెట్టి అనేక విషయాలు ఆదాని, జగన్మోహన్ రెడ్డి ఈ కహానీల మీద చెప్పారు. దాంతోపాటు ఒక రిపోర్టర్ అడిగిండు, ప్రభాస్తో మీకున్న సంబంధాలపైన జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో బయట పెట్టిండు. అప్పట్లో వేధించింది బాలకృష్ణ ఇంటి నుంచి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మిమ్మల్ని వేధించలేదా? ప్రభాస్తో సంబంధాలు ఉన్నాయని మీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ పైన హన్నం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఆమె ఏమన్నదంటే, ఎస్, బాలకృష్ణ ఇంటి నుంచి ఐపీ అడ్రస్తోనే వేధింపులకు గురి చేసి ఉంటే నేను మాట్లాడినాటిని వీడియో పెట్టిండు కదా, మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఎందుకు చెల్లెల మీద అట్లాంటి కామెంట్ చేస్తే చర్యలు తీసుకోలేదు, ఎంక్వైరీ చేయలేదని అడిగింది. ఆమె చిన్న లాజిక్ మర్చిపోతారు. జరిగింది హైదరాబాద్లో ఉన్న బాలకృష్ణ ఇంటి నుంచి ఐపీ అడ్రస్తోని జరిగింది. హైదరాబాద్ తెలంగాణలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏపీకి. జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి ఉంటే హైదరాబాద్లో జరిగిన సంఘటన పైన ఏమని ఎంక్వైరీ చేస్తాడు? ఏ రకంగా ఎంక్వైరీ చేస్తాడు? ఆయన జ్యురిడిక్షన్ ఎక్కడ? ముఖ్యమంత్రిగా ఆయన ప్రాంతం హైదరాబాద్ కాదు, ఆయన ప్రాంతం అమరావతి రాజధాని, లేదంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్లో వచ్చి కేసులు బుక్ చేస్తారా? ఎంక్వైరీ చేయతైతే జ్యురిడిక్షన్ తెలంగాణది. అయితే గీతే కేసీఆర్ చేయాలి. ఆమె డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెల్లెల మీద ప్రేమ ఉంటే కేసులు పెట్టలేదు, ఎంక్వైరీ చేయలేదంటే ఎట్లా చేస్తారు ఎంక్వైరీ? మళ్ళా ఆమె నాకు ప్రభాస్ ఎవరు నాకు తెలియదు అంటుంది. మరి తెలియదు అని అర్థం అంటే అంటే రిలేషన్స్లో తెలియదా, అసలు ప్రభాసే తెలియదు అంటుందా అనేది కూడా అనుమానం అవుతుంది. అసలు ప్రభాసే తెలియదంటే అది జోక్ అయింది. మళ్ళీ ప్రభాస్ తెలియకుండా ఎట్లుంటారు? సినిమా హీరో, సినిమాలు వస్తున్నాయి చూస్తున్నారు. ఎంత మరీ అమాయకంగా చెప్పినప్పటికీ ప్రభాస్ నాకు ఎవరో తెలియదంటే అది మరీ అబద్ధమే. సరే, ప్రభాస్తోనే ఉన్న రిలేషన్స్ విషయంలో తెలియదంటే నమ్మొచ్చు, ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు, నమ్మొచ్చు కూడా. ఎందుకంటే సంబంధాలు ఉన్నాయని రకరకాల ప్రచారం చేసి కానీ ఉండకపోవచ్చు. వ్యక్తిగతంగా అట్లాంటి క్యారెక్టరు ఒక మహిళ పైన నిందలేయటం, ఇట్లాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం 100% తప్పు అది. ఎందుకంటే ఆమెకి పిల్లలు ఉన్నారు, మ్యారీడు, ఆమె వయస్సు రీత్యా ప్రభాస్తో సంబంధం ఉందా అనటం అనేది 100% వాళ్ళు తప్పు. కానీ అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదంటే మళ్ళీ అది కూడా హాస్యాస్పదమే. ప్రభాస్ హీరో, సినిమాలు తీస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ తెలవని వాళ్ళు ఉండరు. ఇది ఆమె నిన్న చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పైన ఇరచకపడ్డరు. విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలకు నిరాకరణ. లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం. విశాఖపట్నంలో ఒక లా విద్యార్థిని పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఒక లవ్ చేసిన ఆయన మోసం చేసి ఎవడైతే ప్రియుడు ఉండో వాడే బ్రోకర్గా వ్యవహరించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తోనే గ్యాంగ్ రేప్ చేయించిండు. ఆ గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేసే దాంట్లో విశాఖపట్నం బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ మొత్తం బైకాట్ చేసింది. ఆ అక్యూజ్డ్ తరపున ఎవడు కూడా, ఏ లాయర్ కూడా, ఏ అడ్వకేట్ కూడా బెయిల్ పిటిషన్ వేయొద్దు. ఎందుకంటే లా విద్యార్థిని ఆమె.
ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టారు కానీ కాబట్టి అని సంచలన నిర్ణయం అయితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ తీసుకుంది. ఇది బార్ కౌన్సిల్ కూడా తీసుకుంది. ఇట్లా ఉండాల. తప్పు చేసినోడు ఎట్లా భయపడాలంటే ఇట్లా భయపడాలి. కనీసం నాకు బెయిల్ ఏసేటోడు కూడా లేడు. నేనింత చెడ్డ పని చేసినా అనే ఒక జ్ఞానోదయం కావాలి అందరి జీవితం. ఆ లంచం ఖరీదు 72,000 కోట్ల రూపాయలట. 1750 కోట్ల ముడుపుల కోసం జనంపై జగన్ భారం వేసిండట. మరి ఒక జగన్మోహన్ రెడ్డికి మీరు అంటున్న జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల లంచం ఆదాని ఇచ్చిండనే లంచం ఖరీదే 72,000 కోట్లుంటే, మొత్తం ఆదాని ఈ దేశంలో ఇచ్చిన లంచాల ఖరీదు ఎంత, ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది? అది రాయరు మరి. మరి ఇప్పుడు ఆదానీని అరెస్ట్ చేయాలా లేదా? ఆదాని పైన చర్యలు తీసుకోవాలా లేదా? అది రాయరు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుండు. ఇచ్చినోడి పైన ఏం తీసుకోవాలి? ఈ లంచాల పేరు చెప్పి అక్కడ మోసం చేసి ఆర్థిక సంస్థల నుంచి డబ్బులు తెచ్చిండు కదా, అది కదా కేసు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎఫ్ఐఆర్లో లేడు, ఎక్కడ కంప్లైంట్లో లేడు. ఆదాని ఉన్నాడు. ఆదానీను అరెస్ట్ వారెంట్ ఉన్న ఆదాని గురించి రాయట్ల వార్తలు ఇవ్వాలి. ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు అరెస్ట్ వారెంట్లో ఉండి అరెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న ఆదాని గురించి వార్తలు రాయట్ల. ఎందుకు రాయరు? ఆదాని అరెస్ట్ అంటే మోడీ ఊకోడు, మోడీ ఈపులు బాలగొడతారు. ఆదాని అంటే మోడీ ఊకోడు కదా, కాబట్టి అది రాయరు. అంటే ఇది కంప్లీట్గా పక్షపాతమైన వార్తలు. జరిగిందా లేదా అది ఇన్వెస్టిగేషన్లు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుండా ఆయన ఇచ్చిండా, ఎంత ఇచ్చిండు, ఏం చేసిండు, ఆ వ్యవహారాలు ఇన్వెస్టిగేషన్లు తెస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి నీతి నిజాయితీకి మచ్చలేని నాయకుడు అనే పేరు ప్రచారం చేసుకుంటున్న ఆయనకే 330 కోట్ల రూపాయల సంబంధించి మకిలంటింది. ఆ మకిలమైన 56 రోజుల 53 రోజుల్లో సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉండు. ఇక అది ఇన్వెస్టిగేషన్లు చేస్తుంది. అది వేరే విషయం. అది నిజంగా తినడా లేదా, షెల్ కంపెనీలో పోయినాయా, ఆ నుంచి తెలుగుదేశం పార్టీ అకౌంట్లలోకి వచ్చినాయా లేదని ఇన్వెస్టిగేషన్ చెప్పింది. అది కూడా తప్పే. అది ఒక మగిలే, దానివల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. అదైతే శుద్ధపూస మాటలే. ఆడేం జరగలేదు, అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారు అసలు అన్నట్టు రాతరు. ఆదాని తప్పు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిండు కానీ అన్నట్టు కూడా రాతరు వీళ్ళు. ఇది 72,000 కోట్లట దాని విలువ. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు. జగన్ ప్రాసిక్యూషన్పై న్యాయ సలహా. వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. సెకీతో ఒప్పందంపై ప్రజల కోణంలో నిర్ణయం. సెకీతో ఒప్పందం పైన ప్రజల కోణంలో నిర్ణయం. అంటే సెకీతోనే ఒప్పందం జరిగింది, ఆదానితోని కాదని చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ఒప్పుకున్నారు. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక పట్టిందట. జగన్ ముడుపుల మసక పట్టిందో లేదు కానీ స్కిల్ స్కామ్ కేసులో 330 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలో పోయినందుకు కూడా మసక పట్టింది. మరి ఆ మసక గురించి రాయరు, మాట్లాడరు. అక్కడ 330 కోట్లు షెల్ కంపెనీలోకి వచ్చినా కానీ అది వచ్చినట్టు కాదు, అది సుతపోస మాటలో తప్పు జరిగినట్టే కాదు. కానీ ఈడ అసలు జరిగిందో లేదో తెలవని దాని గురించి రాద్ధాంతం చేసి జరిగితే యాక్షన్ తీసుకుంటారు. అమెరికా గవర్నమెంట్ ఎక్కడది కూడా కాదు. తీసిపోయి జగన్ ఉన్న ఆదానీలో లోపటేస్తారు. నిజంగా వేసే అవకాశం ఉంటే, మోడీ సహకరిస్తే, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తీసుకోవచ్చు, తప్పులేదు. అది సహకరిస్తారా లేదని సెకండరీ. కానీ అభిప్రాయం మేరకు లీగల్ అభిప్రాయం తీసుకొని చర్యలు తీసుకుంటాడారే. నువ్వు తీసుకునేది కాదు, ఎఫ్ఐఆర్ అయింది ఆడనే. వాళ్ళు తీసుకునేది ఉంటే మీరు ఆ సెకీతో ఒప్పందము, ఆదానితో ఒప్పందం జరిగింది అంటున్నారుగా, ఆ పేపర్లో బయటపెట్టి ఇది అక్రమమైన ఒప్పందం, దీన్ని రద్దు చేస్తున్నామని చెయ్యి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా రద్దు చేశారో అట్లా చేయండి. కానీ చేయరు. ఎందుకు? ఆ ఒప్పందం మంచిదే, వాళ్ళకి తెలుసు. అది తక్కువ ధరకి విద్యుత్ సరఫరా అవుతుంది, సోలార్ ఎనర్జీ, అది తెలుసు వాళ్ళకి. అటు ఇది రాజకీయంగా ఆరోపణ చేయాలి కాబట్టి చేయటం తప్ప ఏం లేదు. ఆదానితో ఒక డీల్తో 1750 కోట్లు. 5 ఏళ్లలో జగన్కి ఇంకెంత లంచం ముట్టిందో. రాష్ట్రాన్ని ఆదానికి బ్లాంక్ చెక్లా రాసిచ్చారు. ఇది రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అవమానం. ఆదానితో జగన్ ఒప్పందాలన్నీ విచారించాలి. ఆదాని దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్రం పరువు తీశారు. షర్మిల ధ్వజం ఎత్తారు. ఇది ఆదాని అట దేశం పరువు తీసినట. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు దేశం పరువు తీసిన వాళ్ళ గురించి మాట్లాడలే. దేశం పరువును తీసిపోయి అమెరికా బజాట్లో అమ్మేస్తే దాని గురించి మాట్లాడలే. మోడీ అయితే ఇంతవరకు నో రిప్పేది లేదు, రెండు లేవు. మరి ఆయన విశ్వగురు, ఆయన కంటే శక్తివంతమైన ప్రధానమంత్రి, ఈ ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలాగా చేసిన మోడీ మరి ప్రపంచంలో మన భారతదేశం పరువుని అమ్మకానికి పెట్టిన ఆదాని గురించి ఎందుకు మాట్లాడలే అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు? ఇదే షర్మిలా గారు ఎందుకు అడగరు? మీ ఏఐసిసికి సంబంధించి నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదే ఆదాని, అంబానీ, మోడీ త్రయం గురించి, వాళ్ళు చేస్తున్న దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడలే? 1750 కోట్ల రూపాయల ఒక ఆదాని డీల్లోనే
జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మొత్తం 5 ఏళ్లలో ఎంత తీసుకున్నా అంటున్నారు కదా! మరి 1750 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదాని అసలు ఎన్ని లక్షల కోట్లు దోపిడీ చేసిండు ఈ దేశంలో మోడీని అడ్డం పెట్టుకొని ఎందుకు మాట్లాడట్లే? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మోడీ గురించి, ఆదాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు. అదే కదా మీ బాధ. ఇది షర్మిల గారు చెప్తుండ్రు. ఆ నియోజకవర్గానికి అట 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. అది ఏ నియోజకవర్గమో మరి. రైల్వే కోడూరట. ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అరవా శ్రీధర్ ఎమ్మెల్యే. 8 మంది ఉన్నారట. మామూలుగా ఎమ్మెల్యేలు ఒక్కళ్ళే ఉంటారు ఒక నియోజకవర్గానికి. పోటీ చేసినప్పుడు 50 మంది ఆయన చేయొచ్చు, 100 మంది ఆయన చేయొచ్చు. గెలిచేది ఒక్కడే. గెలిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పత్రం ఇస్తారు, ధ్రువపత్రం. నువ్వు గెలిచినవని. ఆయన దాన్ని తీసుకుపోయి స్పీకర్‌కి ఇస్తాడు. స్పీకర్ దాన్ని గెజిట్‌లో పెడతారు. ఆయన ఎమ్మెల్యే అంటారు. 5 ఏళ్ళు. కానీ రైల్వే కోడూరులో 8 మంది ఉన్నారట. ఎవరా 8 మంది? ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అర్వా శ్రీధర్. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నాడు. గమ్మత్తేందంటే రూపానందరెడ్డి అట. మరి ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఉండంగా నియోజకవర్గ ఇన్ఛార్జి అయింది. జనరల్‌గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఆ పార్టీ అక్కడ ఓడిపోతే ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇన్ఛార్జి పెడతారు. ఎమ్మెల్యే ఉన్నాక ఇన్ఛార్జి ఏందంటే దళితుడు కదా! ఎస్సీ కదా! వాళ్ళకి పెత్తనం ఎట్టిస్తాం మేము? రెడ్లు, కమ్మలు మా చేతిలో ఉండాలి పెత్తనం. కాబట్టి ఆ డమ్మీగా పెట్టి మళ్ళీ ఇన్ఛార్జిని పెట్టి ఇన్ఛార్జి చెక్కులు పంపిణీ, అధికారిక కార్యక్రమాలు, రివ్యూలు చేస్తాడంట. ఆయనకేదో మళ్ళీ ఈ మధ్య పదవి కూడా ఇచ్చాడట. రూపానందరెడ్డి, ముక్కా రూపానందరెడ్డి కుటుంబం. ఒక్క రూపానందరెడ్డి కాకుండానే ఆయన కొడుకులు, ఆయన భార్య, ఆయన బామ్మర్దులు మొత్తం 7 మంది అయ్యారట. 8 మంది అయ్యారట ఎమ్మెల్యేలు. ఇగో ఈడు ఇచ్చిండు లిస్టు. ఆ 8 మంది ఈరే. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించిన అరవా శ్రీధర్ అధికారికంగా ఎమ్మెల్యే. అయితే ముక్కా రూపానందరెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకులు విశాల్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డితో పాటు రూపానందరెడ్డి బావమరుదులు కూడా అట. మల్లికార్జున రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి. ఈ 7గురు అనధికారికంగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెత్తనమంతా ఆ కుటుంబాందే. ఎందుకు దీని వెనకున్న ఉత్సవ విగ్రహంలాగా ఎమ్మెల్యే నిలబడ్డు. ఎమ్మెల్యే ఆయన రూపానందరెడ్డి భార్య ఇస్తుంది చెక్కులు. ఆమెకేం సంబంధం? లేకపోయినా ఇస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తానంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక దళితుడు ఎమ్మెల్యే. దళితుడు ఎమ్మెల్యేగా ఉంటే నచ్చని తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా రూపానందరెడ్డికి ఇచ్చారు. ఆడేం చేయలేస్తారా? నువ్వు చూసుకో, ఆడేదో డమ్మీకి ఇచ్చినావు ఎస్సీ కాబట్టి, కానీ లేకపోతే నీకు ఇస్తున్నావు, నువ్వు చూసుకొని నువ్వే పరిపాలన చేయి, నువ్వే అధికారులు, ఎస్ఐలు, పోలీసులు, ఎంఆర్ఓలు ఎవడున్నా నువ్వే మాట్లాడు అని చెప్పిండట. ఇక ఆయన పక్కన ఉత్సవ విగ్రహం. ఇదంతా ఏంటంటే రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎస్సీగా ఉంది. భవిష్యత్తులో జనరల్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు మొత్తం ప్రిపేర్ చేసుకో గ్రౌండ్ అని చెప్పిండట. ఆయన బకరా చేసి పక్కన పడి నువ్వు చూసుకో, రైల్వే కోడూరు జనరల్ అయితే నీకే వస్తుందని చెప్పినట్టుంది. మొత్తం ఆయన తీసుకోండి. రైల్వే కోడూరుకి 8 మంది ఎమ్మెల్యేలు. నెక్స్ట్ ఈనాడు. ఆరోగ్యము, సంపద, సంతోషం అందరికంటే 17 లక్షల మందికి. 2047 అనే విజన్ పెట్టుకొని ఆరోగ్యము, సంపద, సంతోషము అందరికీ ఉండదు. కార్పొరేట్ విద్య పేరుతోనే వ్యాపారం చేసేటోళ్ళు, కార్పొరేట్ వైద్యం పేరుతోనే వ్యాపారం చేసేటోళ్ళు, బిజినెస్ల పేరుతోని, కాంట్రాక్టుల పేరుతోని, P4 పేరుతోని మీలాంటి వాళ్ళు అంతా చేసేవాళ్ళే సంతోషంగా ఉంటారు. పేద ప్రజలు అక్కడనే ఉండరు. మీ విజన్ 2020 వల్ల ఎవడు కూడా అందరూ సంతోషంగా ఉన్నోళ్ళు లేరు. నన్ను అర్ధరాత్రి 1 గంటగా నిద్ర లేపి సంతకం చేయమన్నారు. ఏదో మతలబ్ అనిపించింది, సంతకం చేయనన్నాను. మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారు. నాకేం తెలుసు దాని వెనక అంత జరిగిందని. సెకీతో ఒప్పందంపై అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేసిండు. ఆయనట అర్ధరాత్రి 1 గంటగా నిద్ర లేపి సంతకం చేయమన్నారట. ఏదో జరిగింది అనుకున్నట. మరి ఏదో జరిగిందనక అనుకున్నాక భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసిన ఒక మంత్రిగా మరి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలే? ఏదో జరుగుతుంది, నన్ను అర్ధరాత్రి లేపారు, సంతకం పెట్టమన్నారు, నేను పెట్టనన్నా అని ఎందుకు చెప్పలేకపోయి నువ్వు? నిజంగానే నీకు దీంట్లో నిజాయితీ ఉంటే ఎందుకు చెప్పలే? ఇవాళ నువ్వు వేరే పార్టీలో పోయినావు కాబట్టి అయ్యాలు ఏదో జరిగిందని ఇవాళ చెప్తే ఎవడు నమ్ముతారు? నిజంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పు జరుగుతుందని భావించి ఉంటే అయ్యాలనే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి నన్ను సంతకం కోసం ఒత్తిడి చేశారు, నేను పెట్టనన్నా, ఏదో ఒప్పందంలో మతలబు జరుగుతుంది అని ప్రజలకి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుంటే నువ్వు ఇవాళ చెప్పేది నిజమయ్యేది. ఇవాళ చెప్తే ఎవడు నమ్ముతారు? ఇవాళ జనసేనలో ఉన్నావు, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలోకి పోయాక పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి మనిషిని పంపించండి సంతకం పెట్టమని ఏదో విషయంలో నేను పెట్టనన్నా అని పార్టీ మారాకంటే ఎవడు నమ్ముతురు? నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, క్యాబినెట్లో ఉన్నప్పుడు చెప్పుంటే బాగుండేది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.